పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గామ్లో ఉన్నటువంటి భారత ప్రజల మీద, ముఖ్యంగా భారతదేశ మగవారి మీద జరిపిన దాడి చాలా హేయమైనది. ఇది ప్రపంచవ్యాప్తంగా గర్హించదగినటువంటి విషయం. ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా తీవ్రంగా దాని మీద వ్యతిరేకత ప్రదర్శించడం జరిగింది. మరి భారత ప్రజల్లో ఒక తెలియనటువంటి విషాదం, జీర్ణించుకోలేనటువంటి విషాదం ఏర్పడి భారత ప్రభుత్వం అందులో భాగంగా నిన్నటి జరిగినటువంటి దాడి, పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల మీద జరిగిన దాడి, భారత సార్వభౌమాధికారం మీద ఉగ్రవాదులు చేసినటువంటి దాడికి ప్రతిరూపంగా జరిగింది. అక్కడ జరిగిన దాడిలో ఉగ్రవాదులు చనిపోవటం, ఉగ్రవాదుల్ని కకావికలం చేయటం భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ ప్రజల గౌరవాన్ని పెంచటం ఎంతో సంతోషించదగినటువంటి విషయం. దీంట్లో భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భారతదేశం ఆనాడు జరిగిన దాడిలో ఈ మహిళల యొక్క సింధూరాన్ని ఏ విధంగా తొలగించి సంతోషపడ్డారో, ఆ సింధూరంలో నుంచే వాళ్ళ యొక్క వాళ్ళని తుదముట్టించేదానికి, వాళ్ళ మీద ప్రతీకార చర్య తీసుకునేదానికి భారత ప్రభుత్వం సింధూరం అనేటువంటి పేరుతో వాళ్ళ మీద అటాక్ చేయటం, అందులో మహిళల్ని అగ్రభాగంలో నిలిపి దాడి చేయటం ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి సంకేతంగా భారతదేశంలో మోడీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి మహిళలకు ఇచ్చినటువంటి గౌరవంగా భావించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకొని వారి యొక్క అంతర్గత దేశంలో జరిగినటువంటి ప్రజలకి మేలు చేయటంలో వాళ్ళు సంకల్పించుకోవాల్సింది పోనిచ్చి భారతదేశం మీద ఉగ్రవాదం ఉసిగొల్పటం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఆ దేశ ప్రజలందరూ కూడా ఈనాటి విషయాన్ని భారత ప్రజాస్వామ్య దేశానికిగా, భారత అభివృద్ధి చెందుతున్న దేశంగా వాళ్ళు అంగీకరిస్తూ ఆ విధంగా మేము కూడా ఉండాలా, మా ప్రభుత్వాలు కూడా మసలుకోవాలనేటువంటి పాకిస్తాన్కి ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తూ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈనాడు మోడీ వెంట ఉండారు, మోడీతోనే మేము అనేటువంటి సంకేతాన్ని ఈ ప్రపంచానికి అందించడం జరిగింది. అందులో ఉగ్రవాదులు, ఇంకా చాలామంది ఉగ్రవాదులు ఉన్నట్టు మరి భారత ప్రభుత్వం గుర్తించింది. వాళ్ళందరినీ కూడా తుదిముట్టించడం జరుగుతుంది. భారత ప్రజలందరూ కూడా ఈ భారత ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుని జై హింద్. సమైక్యత, స్నేహం కలగలిపిన ఒక చక్కటి దేశం. సాంప్రదాయాలు, భారతదేశ మహిళలు, భారత మాత అంటేనే ఒక మహిళ. ఈ దేశంలో మహిళ అంటే ఒక దేవత, ఒక రకమైనటువంటి శక్తి. అటువంటి శక్తి స్వరూపుని ముందే పాకిస్తాన్ దేశస్థులు ఒక పిరికి చర్యగా భావించవచ్చు వాళ్ళది. పహల్గాంలో భార్యల ముందే భర్తల్ని కర్కశంగా చంపి ఏదో సాధించామనుకున్నారు. ఒక మహిళ యొక్క సింధూరాన్ని దూరం చేసి సింధూరాన్నే రక్తమై పారిచ్చి వాళ్ళ దేశానికి ఏదో ఇచ్చామనుకున్నారు. కానీ ఒక్క మహిళని తాకడం అంటే, ఒక మహిళ మనోభావాన్ని, మహిళ సింధూరాన్ని తాకడం అంటే వాళ్ళ యొక్క దేశం సర్వస్వాన్ని కోల్పోవడం అనే విషయాన్ని ఇప్పటికే పాకిస్తాన్ ప్రజలకి, అదేవిధంగా ఉగ్రవాదులకి, పాకిస్తాన్ ప్రభుత్వానికి ధీటుగా అర్థమైపోయి ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు పహల్గాంలో చేసినటువంటి చర్య నిజంగా ఒక అమానుషమైన చర్య, ఒక పిరికిపంద చర్యగా నేను భావిస్తూ ఉన్నాను. మీకు యుద్ధం చెయ్యాలి అని ఉంటే, నిజంగా భారతదేశంతో ఢీకొట్టాలి అని ఉంటే ధీటుగా రండి, సిద్ధంగా ఉన్నాం మేము యుద్ధానికి. అంతేగాని మహిళల సింధూరాల జోలికి, అమాయక ప్రజల జోలికి, అన్యం పుణ్యం తెలియని కొత్తగా పెళ్ళైన జంటల జోలికి, సంతోషంగా గడిపేటువంటి వాళ్ళ జోలికి వచ్చి మేమేదో సాధించామని విర్రవీగితే మీరు నిజంగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. ఈరోజు భారతదేశం అంటే ఏమిటో, భారతదేశ ఒక ప్రతీకార్య చర్య ఎలా ఉంటుందో, నిజంగా ఇది చెప్పాలంటే ప్రతీకార్య చర్య అని కూడా నేను చెప్పను. నిజమైనటువంటి ప్రతీకారానికి గనక భారతదేశం పూనుకుంటే అస్సలు నామరూపాలు లేకుండా పాకిస్తాన్ పోతుందని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది కేవలం మీకు ఒక శాంపిల్ మాత్రమే అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మోడీ గారు మొట్టమొదటి నుంచి కూడా ముస్లిం మహిళలకి తాను మద్దతుగా తలాక్ని రద్దుపరచడం,
అదేవిధంగా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం, ఒక మహిళా పక్షపాతిగా మహిళలకు తానున్నాను అని నడిపిస్తున్నటువంటి ఈ దేశంలో మహిళల సింధూరాన్ని జోలికి వచ్చినందుకు ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్కి ఒక శాంపిల్ పంపించాము. కాసుకోండి, మరొక్కసారి కానీ భారతదేశం జోలికి కానీ భారతదేశంలోని అమాయక ప్రజల జోలికి కానీ వస్తే మీరు యుద్ధానికి వస్తానంటే మేము సంసిద్ధంగా ఉంటాం, కానీ ఇటువంటి పిరికి పందల చర్యల జోలికి వస్తే మాత్రం నామరూపాలు లేకుండా చేస్తామని సింధూర్ ద్వారా మహిళలే తెలియజేశారు. మహిళలు పూనుకుంటేనే ఈ ఆపరేషన్ ఇలా ఉంది అని అంటే ఇంకా నిజమైనటువంటి యుద్ధం స్టార్ట్ చేస్తే మీ యొక్క పరిస్థితి ఏందో ఆల్రెడీ ప్రపంచ దేశాలకు తెలిసిపోయింది. మీకు ఏదైనా సందేహం ఉంటే సంపూర్ణంగా తెలుసుకొని మీ యొక్క పిరికి పందుల చర్యలను మానేయవలసిందిగా నేను కోరుకుంటూ, ఈరోజు ఇంత మంచి ఆపరేషన్ని చేపట్టి మహిళల మనోభావాల్ని కాపాడినందుకు మోదీ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ పెహల్గామా దాడిలో మన అమాయకులైనటువంటి భారతీయులు 27 మంది చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి ఘటన. ఏదైతే ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే దొంగచాటుగా వచ్చి టూరిస్టులుగా వచ్చినటువంటి మన భారతీయుల్ని 27 మందిని పొట్టన పెట్టుకున్నారు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు కూడా ఆవేదన చెంది బాధపడ్డాయి. మనకందరికీ తెలుసు, ఆ రోజు ఏదైతే చంపే ముందు మీరు హిందువులా ముస్లింలా అని అడిగి మరీ చంపడం జరిగిందనమాట. మతాన్ని అడిగి మరీ చంపి, అదేవిధంగా ఏదైతే నన్ను కూడా చంపేయండి అని చెప్పి ఒక భర్త యొక్క భార్య అడిగితే ఆమెను ఆయన అన్న మాట ఏంటంటే, ఆ ఉగ్రవాది మీ మోడీకి చెప్పుకో అని చెప్పి అన్న మాట అయితే చాలా బాధేసింది. సో ఆ యొక్క ఏదైతే మహిళల యొక్క సింధూరాన్ని తుడిచేశారో ఈ ఉగ్రవాదులు, ఆ యొక్క ఉగ్రవాదులకి బుద్ధి చెప్పాలని చెప్పి ఏదైతే భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఈ యొక్క ఉగ్రవాద మూకకి సరైనటువంటి గుణపాఠం చెప్పారు. ఇంకా ఇది సరిపోదు, ఏదైతే ఈ పాకిస్తాన్ ఏదైతే పెంచి పోషిస్తుందో ఆ ఉగ్రవాదాన్ని అణిచివేయాలి. దానికి భారత ప్రభుత్వానికి అందరూ కూడా మద్దతు ఇస్తాము. తప్పకుండా ప్రజలుగా ఏదైతే పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా ఈ యొక్క భారత ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఈ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తుడిచివేయాలి. ఎందుకంటే భారతీయుల అమాయకుల్ని చంపడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే భారత ప్రభుత్వంతో మాట్లాడాలి, కానీ ఈ విధంగా అమాయకుల్ని చంపడం అనేది సరైన పద్ధతి కాదు. భారత ప్రభుత్వం కూడా తగిన బుద్ధి చెబుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క పాకిస్తాన్ మూక ఇప్పుడు కూడా తగ్గలేదు. ఒకటే చెప్తున్నా, ఈ పాకిస్తాన్ మూకని ఖచ్చితంగా ఈ ఉగ్రవాద మూకని అంతు చూసేంత వరకు కూడా భారత ప్రభుత్వం వదలకూడదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ ఆపరేషన్ సింధుని ఇంకా కొనసాగించి ఏదైతే ఈ పాకిస్తాన్ ఉగ్రవాద మూకని అంతటిని కూడా తుడిచివేయాలని చెప్పి భారత ప్రజలుగా మేము మా అభివాదాన్ని ఖచ్చితంగా. అదేవిధంగా ఏదైతే ఈ ఆర్మీకి సంబంధించినటువంటి 2 మహిళల్ని పంపించి వాళ్ళ యొక్క చీఫ్గా పంపించి వాళ్ళ యొక్క అంతు చూపించారు. ఒకటే చెప్తున్నాం, మా భారత మహిళలే ఆర్మీకి సంబంధించిన వ్యక్తులే ఈరోజు మీ అంతు చూస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఏదైతే మహిళల్ని వేధించారో అదేవిధంగా ఆ మహిళల యొక్క శక్తిని చూపించడానికే మీ యొక్క ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మహిళల్ని ముందర పెట్టి ఈ పాకిస్తాన్ ఉగ్రమూకని పక్కన పెట్టి వాళ్ళని అంతు చూసేందుకు కూడా మహిళల్ని ఉపయోగిస్తున్నారు భారత ప్రభుత్వం. అంటే అర్థం చేసుకోవాలి, మా యొక్క భారతదేశం యొక్క మహిళా శక్తి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. మా భారత మహిళలు అనుకుంటేనే మీ యొక్క పాకిస్తాన్ పక్కకు కూడా ఉండదు, 5 నిమిషాల్లో నేలమట్టం అవుద్ది. అది భారతదేశం యొక్క మహిళా శక్తి. మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క పాకిస్తాన్ అల్లరి మూక, ఈ పాకిస్తాన్ ఉగ్రవాద మూక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది. లేదు ఇట్లాగే పెట్టలేకపోతుంటే మీ అంతు చూసేంత వరకు కూడా భారత ప్రభుత్వం కరెక్ట్గా ఉండదని చెప్పి మీ అంతు చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దాడిలో 27 మంది మన భారతీయులు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, హనీమూన్కి వెళ్ళిన వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకొని పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపడం ఎంతో బాధాకరం. మన భారతదేశం మొత్తం వాళ్ళకందరికీ సానుభూతి ప్రకటించింది. అంతవరకే మనం చేయగలిగాము. కానీ పోయిన ప్రాణాలు మరి తిరిగి రావు. వాళ్ళకి ఎంత బాధపడుతున్నారో మన ప్రజలందరూ కూడా, భారతదేశ ప్రజలందరూ కూడా వాళ్ళకి మద్దతు తెలిపారు. ఎలాగైనా మనం పాకిస్తాన్ వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలని ప్రతి ఒక్క భారతీయుడి రక్తంలో మరిగిపోతూ ఉండింది. వాళ్ళ మీద ఎలాగైనా మనం ప్రతీకారం తీర్చుకోవాలని మన ప్రధానమంత్రి మోడీ గారు వాళ్ళందరి అభ్యర్థనలు విని ఆయన కూడా చాలా రెస్పాండ్ అయ్యి ఎలాగైనా మనం కూడా పాకిస్తాన్ వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పారు. అలాగే ఆపరేషన్ సింధూర్తో అది కూడా మహిళల చేతే రాకెట్లు నడిపి వాళ్ళ ఉగ్రవాద సంస్థలని చాలా వరకు ధ్వంసం చేయడం జరిగింది. చాలా సంతోషం. కానీ దేనికైనా కూడా పోయిన ప్రాణాలు తిరిగి రావు. వాళ్ళ ఆత్మకు మనం అందరం శాంతి కలగాలని ప్రార్థించడం తప్ప మనం చేయగలిగిందంటూ ఏమీ లేదు. కాకపోతే ఇక మీదట ఇలాంటివి జరగకుండా మన భారతదేశం సత్తా ఏమిటో చూపించారు. దానికి మనం అందరం కూడా ఆనందించాల్సిన పరిస్థితి.
అయితే కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే ఇలాంటి దాడుల్లో సామాన్య ప్రజలు కూడా అటువైపు కానీ ఇటువైపు కానీ చనిపోయే అవకాశాలు ఉన్నాయి. అది కూడా మనం అందరం బాధించాల్సిన విషయం. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఒక్కసారిగా పాకిస్తాన్ వాళ్ళని మన జోలికి రాకుండా తిప్పికొట్టిన సింధూర్ ఆపరేషన్ చేసిన మహిళలకి ముఖ్యంగా మనమందరం అభినందనలు తెలపాలి. అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ప్రజలందరూ కృతజ్ఞతలు తెలపాలి. ఆయన రెస్పాండ్ అయిన విధానం తీరు అందరినీ కూడా చాలా వరకు సంతోషపరిచింది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పహల్గామ్ అనే ప్రాంతంలో జరిగినటువంటి మన టూరిస్టులని 20 మందిని ఉగ్రవాదులు సభ్య సమాజం సిగ్గుపడేలా అతి దారుణంగా చంపడం జరిగింది. ఈ ఉగ్రవాదులకి పాకిస్తాన్ అడ్డా అయిపోయింది. ఈరోజు మన ప్రధానమంత్రి మోడీజీ గారు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో నిన్నటి దినాన్ని చేపట్టినటువంటి ఉగ్రవాదులను హతం చేయడం అనేది దేశం మొత్తం ఈరోజు హర్షిస్తూ ఇందులో భాగంగా ఈరోజు ఒకటే తెలియజేసుకుంటున్నాము పాకిస్తాన్కి, మీరు ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రపంచ పటంలో నుంచి పాకిస్తాన్ లేకుండా చేసేటటువంటి సత్తా భారత సైన్యానికి ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాన్ చేసిన తప్పుకి భారతదేశానికి క్షమాపణ చెబుతూ ఇంకా ముందు ఇలాంటి చర్యలు చేపట్టకుండా ఉగ్రవాదుల్ని హతమార్చే చర్యలో భాగంగా మీరు కూడా భారతదేశానికి సహకరించాలని చెప్పి ఈరోజు యావత్ ప్రపంచం మొత్తం అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, అన్ని దేశాలు కూడా ఈరోజు ఉగ్రవాదాన్ని అణిచివేసే దిశగా భారత్కి అండదండలు అందిస్తున్నాయి. కాబట్టి ఈరోజు మన భారత ప్రధాని మోడీజీ గారు చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది యావత్ ప్రపంచం మొత్తం హర్షిస్తుంది. అందులో భాగంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మోడీ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు ఒకే ఐకమత్యంతో ఉగ్రవాదాన్ని అణిచివేసే దిశగా తీసుకున్నటువంటి ఈ యొక్క పరిస్థితులకి మేము హర్షధ్వానాల మధ్య మోడీజీ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ జై భారత్ వందే మాతరం. కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగినటువంటి టెర్రరిస్టుల దాడి చాలా బాధాకరం. ఈ సంఘటనలో దాదాపు 26 మంది భారతీయులు టూరిస్టులు చనిపోవడం అనేది, వాళ్ళని మతం పేరుతో అడిగి మరీ చంపడం అనేది ఈ దేశంలో నుండి ప్రతి పౌరుడు ఖండించాల్సిన విషయం ఇది. అయితే ఈరోజు ఈ పరిస్థితులకి ప్రతిఘటనగా భారత ప్రభుత్వం భారత సైన్యంతో ఈరోజు పాకిస్తాన్ మీద ఈ టెర్రరిజాన్ని అంతం చేసే దిశగా తీసుకున్నటువంటి చర్యలు దేశమంతా కూడా అభినందించాలి. దేశమంతా కూడా మనం సైనికులకి మద్దతుగా నిలబడాలి, భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలి. అనేక సంఘటనలు భారతదేశంలో అడపాదడప ఈ టెర్రరిస్టుల వల్ల అప్పుడప్పుడు భయభ్రాంతికి గురేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి టెర్రరిజాన్ని పూర్తిగా అంతం చేసే విధంగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇదే చర్యలకి ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే టెర్రరిజం అనేది లేనటువంటి ప్రపంచంగా మనం ఈ ప్రపంచాన్ని మలుచుకోవాలి. ఏదైతే పాకిస్తాన్ ఈ టెర్రరిజానికి వాళ్ళకి స్థావరాలు ఏర్పాటు చేసి వాళ్ళ మద్దతుగా ఉందో, ఆ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తా ఉందో, ఇటువంటి దేశాలకి ప్రతి దేశం కూడా వాళ్ళకి ఇస్తున్నటువంటి మద్దతుని వెనక్కి తీసుకోవాలి. వాళ్ళకి ఇస్తున్నటువంటి సౌకర్యాన్ని వెనక్కి తీసుకోవాలి. ఏ విషయంలో కూడా అటువంటి దేశాలకి ఇటువంటి సౌకర్యం అందించకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ విషయాన్ని ఖండించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా భారత సైనికులు కూడా భారత ప్రభుత్వం వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి, వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి మనం అందరం కూడా మన సైనిక వ్యవస్థని గౌరవించుకునే దిశగా మనందరం ముందుకెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం చేసినటువంటి ఏదైతే దాడిందో అది సక్సెస్ఫుల్ అయినందుకు యావత్ భారతదేశం గర్హిస్తుంది. ఏ ప్రజాస్వామ్య దేశం పైన ఇలాంటి ఉగ్ర దాడులు జరిగినప్పుడు ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తారు. ఇలాంటి పరిస్థితి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి ఇలా పహల్గామ్ ఉగ్రదాడి అనేది
ప్రతి ఒక్కరూ ఖండించదగినటువంటి విషయం. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఏదైతే పెహల్గాం ఉగ్రదాడి ఉందో దానికి వ్యతిరేకంగా భారత సైన్యం, భారత వైమానిక దళం చేపట్టినటువంటి ఉగ్ర స్థావరాలపైన దాడి అందరూ యావత్ భారతదేశం ఈరోజు గర్వపడుతుంది. యావత్ భారతీయుడు గర్విస్తున్నాడు. ఇలాంటి ఉగ్రవాదులు ప్రపంచంలో ఏ మూలన్నా కూడా ఏరివేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. అలాగే ప్రజాస్వామ్య దేశాలు ఏవైనా కూడా ఇలాంటి ఉగ్ర దాడుల్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈరోజు అమెరికా, రష్యా లాంటి ప్రజాస్వామ్య దేశాలు కూడా భారత యొక్క ఈ వైమానిక దాడిని సమర్థిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి దేశాలన్నీ కూడా ఈ ఉగ్ర దాడులకు వ్యతిరేకంగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకుంటున్నాను. పెహల్గాం ఉగ్రదాడిలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడం అనేది ప్రతి భారతీయుడు కూడా బాధపడ్డాడు. దానికి ప్రతిగా ఏదైతే భారత వైమానిక దళం ఉందో ఇది చేపట్టినటువంటి భారత వైమానిక దళం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ ఈరోజు సక్సెస్ అయింది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ ఉగ్ర స్థావరాలు 9 స్థావరాలపైన భారత వైమానిక దళం దాడి చేయడం, ఈ దాడిలో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ధ్వంసం చేయడం, ఆ స్థావరాలన్నీ ధ్వంసం చేయడం అనేది నిజంగా ప్రతి భారతీయుడు గర్విస్తున్నటువంటి విషయం. ఇలా భారత వైమానిక దళం సక్సెస్కి ప్రతి భారతీయుడు జై భారత్ మాత అని చెప్పని సెల్యూట్ చేసేటువంటి పరిస్థితి, జై భారత్ ఆర్మీ అని సెల్యూట్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు ప్రతి భారతీయుల్లో నరనరాన ఈ దేశభక్తి అనేది నిండిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ లాంటి దేశాలకి ఆర్థికంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక సహాయాన్ని నింపివేయాలి. దాంట్లో భాగంగానే భారతదేశం కూడా సింధు నదీ జలాల్ని ఆపివేయడం, అదేవిధంగా భారత వైమానిక విమానాల్ని కార్గోని ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళడం, అదేవిధంగా వాణిజ్యానికి సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతులు కూడా ఆపివేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.